రాను రాను రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయని మాజీ పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం మోదుగుల మాట్లాడారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నాయకుల్ని ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని చూస్తుందని, కొంతమంది నాయకుల స్వార్థ రాజకీయాలకు సామాన్యులు బలవుతున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకంటే ఎక్కువ లేదా తక్కువ కక్ష సాధిస్తామని, ఇది రాజకీయం కాదని అన్నారు. ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతకి న్యాయం చేయటమే రాజకీయ నాయకుడి లక్షణమని చెప్పారు. There is a 438 of CRPC. That constitution has given a provision under CRPC. ఎవరైనా కానీ కేసు పెట్టిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ రోజున హైకోర్టు రిజెక్ట్ చేసింది. దే కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కేసులో ఇరికించబడినటువంటి ముద్దాయిలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని పారిపోయటం, డిపోర్టేషను, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు కాదు వీళ్ళు. ఈ దేశం సిగ్గుతో తల వంచుకోవాల్సిన వాళ్ళు విజయమాల్య లాంటి వాళ్ళు. అంతేగాని ఈ రోజున మా అధినాయకుడిని అంత మాట అన్న తర్వాత దాని రిపకర్షన్స్ అంటే దాని యొక్క ప్రతిగా ఏమి చేస్తారనేటువంటిది మన చేతిలో ఉండదు. ఈ రోజున రెడ్ బుక్ ద్వారా నారా లోకేష్ గారు ఏమైతే చేస్తున్నారో, రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అట్లాగే అదే పార్గా ఉండదు కదా. సమానంగా ఏముంటుంది రిటాలియేషన్. దానికి తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, సమానంగా ఉండొచ్చు. అంతేగాని ఈ రోజున వాళ్ళు 438 వైపు చూస్తున్నారు, వీళ్ళేమైనా అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని చూస్తున్నారు. వీళ్ళిద్దరిలో సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూద్దాం. అంతేగాని పారిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే చేసిన తర్వాత అప్పటి గారు గుంటూరులో చాలా రోజులు ఉన్నారు. అందుకని వాళ్ళకున్న అంశాన్ని వాళ్ళు పరిశీలించుకుంటారు. పారిపోవడం అనేది కాదు. నెక్స్ట్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం సబబేనా? 100% ఐ డోంట్ యాక్సెప్ట్. కానీ వీళ్ళు ఉన్నారా లేదనేది కాదు. దీనికి ప్రొవోకింగ్ కూడా లేదు. దాంతో కార్యకర్తలకి ఇప్పుడు తండ్రిని తిడతారు, కొడుకు వస్తాడు, ఈ సడన్ ప్రొవోకేషన్. దానికి ఇక కొలమానం ఉంటుందా? తల్లిని కొడతా ఉంటాడు ఒకడు, బిడ్డ చూస్తాడు, దానికి ఇంకా స్పందన ఎట్లా ఉంటుంది? అక్కడ కూడా 32 డిగ్రీల వేడితోటి మజ్జిగ దాగి పనిచేస్తారా? ఆ స్పాట్లో ఏదనిపిస్తే అది చేస్తారు. ఆ ప్రొవోకేషన్, ఆ పట్టాభిరామ గారు అన్న మాటకి ప్రొవోకేషన్. అది ప్రొవోకేషన్ అంటే నాకు తెలుగులో స్పష్టంగా రాదు. దానిలో చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో దట్ ఈజ్ క్యాల్కులేషన్స్ విచ్ ఈజ్ దట్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగినటువంటిది సంఘటన అది. సో అందుకని అటువంటి ప్రజాస్వామ్యంలో జరగకూడదని కోరుకుంటున్నాం. కానీ స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా రిట్రాస్పెక్ట్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. దీనివల్ల ఇప్పుడు నేను కులాన్ని తిడతాను, ఏం పని ఉంటుంది నాకు? నేను ఫ్లాష్ న్యూస్లోనో బ్రేకింగ్ న్యూస్లో రావాలంటే నేను ఒక కులాన్ని తిడతాను, నాకు నచ్చని కులాన్ని. ఏమవుతుంది అది? ఆ కులం మనోభావాలు దెబ్బతింటాయా లేదా? వాళ్ళందరూ వచ్చి నా మీద దాడి చేస్తారు కదా, అప్పుడు పోలీసులు నన్ను రక్షిస్తారా? నేను ఆ కులం గురించి ఎందుకు మాట్లాడాలి అనేటువంటిది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. బికాజ్ ద వాల్యూస్ ఈరోజు రాధాకృష్ణ వారు చేసుకుంటున్నాము. ఆయన మనకి ఏం నేర్పాడు? పార్లమెంట్ ఎట్లా ఉండాలి, అసెంబ్లీ ఎట్లా ఫంక్షన్ చేయాలి, వాట్ ఈజ్ ద లాంగ్వేజ్, ఇటిక్విటీ, అంత గౌరవంగా ఉండాలి చట్టసభలు అంటే. అందుకని దాదాపు రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయి. దానిని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మన రాజకీయ పార్టీలు, మంచి నాయకుల మీద ఉంది. సో అందుకని తెలుగుదేశం పార్టీ దాడిని చూస్తున్నారు, కానీ దాని వెనకమాల ప్రొవోకేషన్ కూడా మీరు చూడాల్సిన బాధ్యత ఉంది.